హలో ఎవ్రీవన్. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన గురించి హిస్టరీలో ఒక బిట్ వచ్చిందండి ఏపీఎస్సీలో. అందులో ఆయన బిరుదును గుర్తుపెట్టుకుందాం. సో ఈయన వచ్చేసి తులు వంశానికి చెందినవాడు. తులో వంశం వచ్చేసి 1505 నుండి 1577 వరకు పరిపాలన చేస్తుందండి. ఈయన పీరియడ్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల పీరియడ్ వచ్చేసి 1509 నుంచి 1529 వరకు పరిపాలన చేస్తారండి. ఈయన వారి యొక్క వంశంలో గొప్పవాడు. మరి ఈయన బిరుదులు ఒకసారి చూసినట్లయితే ఇలా గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే ఏపీఎస్సీ ఇప్పుడు ప్రశ్నపత్రం మారింది కాబట్టి మోడల్ వచ్చేసి జతపరచమంటాడు, బిరుదులు ఇస్తాడు, ఇయర్లు ఇస్తాడు, కొన్ని వాక్యాలు ఇస్తాడు, అందులో కరెక్ట్ ఏంటివి రాంగ్ ఏంటివి అని ఇస్తాడు. కాబట్టి ఈయన బిరుదు ఇచ్చి ఎవరిది ఈ బిరుదు అని చెప్పి అడగడం కూడా జరుగుతుందండి. ఈయనకు 11 బిరుదులు ఉంటే దాదాపుగా అవి ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను చూడండి. మనది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దక్షిణ రాష్ట్రం కావచ్చు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆ దక్షిణాధీశ్వర నెంబర్ 1 అండి. నెంబర్ 2 వచ్చేసి దక్షిణ పథ స్వామి. అటు తర్వాత ఆంధ్ర భోజుడు. అటు తర్వాత దక్షిణ రాష్ట్రమైనటువంటి తమిళనాడును ఆధారంగా చేసుకొని మురుమర రాయ గండ నెంబర్ 4 అండి. నెంబర్ 5 వచ్చేసి యూత్ కాబట్టి యవ్వన రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ గజపతితో 2 బిరుదులు వస్తాయండి. గజపతి కాన పాక కూట వేర, తర్వాత గజపతి సప్తాంగ హరణ. అలా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు, అది ఒక బిరుదు అండి. ఆ తర్వాత వచ్చేసి పరిసూత తామ రణం అనేది ఒక బిరుదు అండి. ఆ తర్వాత వచ్చేసి ఈయనకు కవితలో ప్రాముఖ్యం ఉంది కాబట్టి, ప్రావీణ్యం ఉంది కాబట్టి కవిత ప్రావీణ పనుషుడు. అదేవిధంగా ఆటోమేటిక్ కవితంలో ఉన్న తర్వాత సంగీత సాహిత్య సమరాంగ సార్వభౌముడు. ఇవి ఈయన బిరుదులు అండి. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.